చేర్స్ మావా. బీయింగ్ ఏ స్టూడెంట్ మనకు చాలా రకాల ఖర్చులు ఉంటాయి మావా. ఈ ఖర్చులన్నింటిని ఓవర్కమ్ చేయడానికి పార్ట్ టైం జాబ్స్ అనో ఇంటర్న్షిప్స్ అనో వాటి కోసం చాలా ట్రై చేస్తుంటాం. ఎగ్జాక్ట్లీ మన అవసరాన్ని అవకాశంగా మాడుకునేదానికి చాలా మంది స్కామర్స్ ఉన్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా విను. వీళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారంటే వాట్సాప్ ద్వారా కానీ లేదా నార్మల్ మెసేజ్ ద్వారా కానీ ఫస్ట్ మనకు ఒక మెసేజ్ పెడతారు, మేము పార్ట్ టైం జాబ్ ఇస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. అప్పుడు మన గొరిగాళ్ళు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్ వచ్చేసిందిరా మనకి దొరికిందిరా అని చెప్పేసి ఎస్ అని చెప్పేస్తారు. ఇమీడియట్ గా ఎస్ అని చెప్తారు, ముందు వెనక ఏం ఆలోచించరు. ఇప్పుడు ఆడు ఏం చెప్తాడంటే మనకి పార్ట్ టైం జాబ్ అనేది టాస్క్ టైప్ ఇస్తాడు అనమాట. ఒక్కొక్క టాస్క్ కి ఇంత పేమెంట్ అని ఇస్తాడు, అంటే టాస్క్ వారి పేమెంట్ అనమాట. ఇప్పుడు ఎలా టాస్క్లు ఇస్తాడంటే ఏదో ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ కార్డ్స్ టైప్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి రేటింగ్ టైప్ ఉంటుంది. రేటింగ్ టైప్ అంటే వాడు ఒక లింక్ పంపిస్తాడు, ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ ఉండే హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, దానికి మనం రేటింగ్ ఇవ్వాలి. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ వాడికి సెండ్ చేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు మనకి అమౌంట్ వేస్తాడు, ఫస్ట్ అమౌంట్ వేస్తాడు. ఇది సెకండ్ టైప్ ఏంటంటే యాడ్ టు కార్డ్స్ అనమాట. మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏదైనా యూజ్ చేసి దాంట్లో వాడు చెప్పిన ఐటమ్స్ని యాడ్ టు కార్డ్స్లోకి యాడ్ చేసుకొని వాటిని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వాడికి పంపించాలి. మనం ఇలా పంపించిన తర్వాత వాడు మనల్ని బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ టాస్క్కి అమౌంట్ కొడతాడు ఒక 150 నుంచి 200 రూపీస్ వరకు అమౌంట్ అయితే కొడతాడు. తర్వాత సెకండ్ టాస్క్ ఇస్తాడు, సెకండ్ టాస్క్ కూడా ఇలానే చేస్తాం, దానికి కూడా అమౌంట్ కొడతాడు. తర్వాత థర్డ్ టాస్క్ కూడా అమౌంట్ ఇస్తాడు. ఇంకా తర్వాత స్టార్ట్ అవుద్ది అసలు ఆట. ఏంటంటే ప్రీపెయిడ్ టాస్క్లు అంటాడు. టాస్క్ చేసేస్తావు, టాస్క్ అయిపోయింది, అమౌంట్ ఇవ్వరా అని అడుగుతావు. అడిగిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు అమౌంట్ ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు ప్రీపెయిడ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ టాస్క్ ఎలా అంటే నువ్వు ముందు డబ్బులు కట్టాలన్నమాట. డబ్బులు కట్టేస్తే నేను నీ అమౌంట్ ఇస్తా అంటాడు. అంటే నువ్వు చేసిన టాస్క్కి అమౌంట్ కావాలంటే ముందర నువ్వు కొంచెం అమౌంట్ కట్టాలి, నేను ఆ ఫండ్స్ని రిలీజ్ చేయించడానికి కొద్దిగా అమౌంట్ కట్టాలి ముందర ప్రీ ప్రాసెసింగ్కి అంటాడు. ఇవన్నీ నమ్మితే మనం గొర్రెబిడ్లం అయిపోతాం. ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆ టాస్క్కి పే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వేస్తాడు, మనీ వేస్తాడు, మళ్ళీ వేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇంకొంచెం హెవీ అయిపోద్ది అనమాట నీకు. మన ఇట్లా డబ్బులు వస్తూ ఉన్నాయి, సో టాస్కులు చేసుకుంటా ఉంటే రోజుకు ఒక 5,000 10,000 సంపాదించుకోవచ్చు అని ఈ ఊపిలో పడి ఏం చేస్తావంటే నెక్స్ట్ 2-3 టాస్కులకి ప్రీపెయిడ్ చేస్తావు. ఇప్పుడు లాస్ట్లో ఎట్లా అడుగుతాడంటే నువ్వు కట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ అడుగుతాడు. ఎప్పుడు దాకా నీకు వచ్చిన అమౌంట్కి డబుల్ అమౌంట్ ప్రీపెయిడ్ చేయమంటాడు. అప్పుడు కానీ ప్రీపెయిడ్ చేసావా ఇంకంతే. తర్వాత నీ ఫోన్ నెంబర్ బ్లాక్లో ఉంటుంది, వాటి ప్రొఫైల్ కనిపించదు, అంతే, ఇంకా అస్సాం అంతే. సో బీ అవేర్ గైస్. ఇది స్టూడెంట్స్లో చాలా దగ్గర జరుగుతుంది. మా ఫ్రెండ్ గారు కూడా 5,000 పొక్క పడిపోయింది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్రీ టాస్క్లు ఉంటాయి కదా, ఈ ఫ్రీ టాస్క్లు చేసేయండి. ప్రీపెయిడ్ అనేంత వరకు టాస్క్లు చేసేసి వచ్చిన అమౌంట్ అటగడ వస్తుంది కదా, అంతా దాన్ని వాడేసుకోండి అంతే. అది మందల ఏమంటున్నా. సరే మరి, బాయ్ బాయ్.